నమస్తే వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మొమెంట్ వచ్చేసింది. కోలీవుడ్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ అడుగుపెట్టే రోజు రాబోతోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ తో తారక్ అభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకొచ్చారు మైత్రి నిర్మాతలు. RRR తో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని కంటిన్యూ చేస్తున్న ఎన్టీఆర్ దేవరతో అదిరిపోయే హిట్ అందుకున్నారు. తారక్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఓవైపు బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తూనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దూకుడు చూపిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ లేకుండానే భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రాజెక్టు లాంచ్ చేశారు ప్రశాంత్ నీల్. మరి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారా అని ఎదురు చూస్తున్న తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మైత్రి నిర్మాతలు. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులోకి మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ అడుగుపెట్టే టైం వచ్చేసిందని సాలిడ్ అప్డేట్ ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్. ఏప్రిల్ 22న ఎన్టీఆర్ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో జాయిన్ అవుతున్నారని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఎన్టీఆర్ అభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ లేని యాక్షన్ సీన్స్ ను కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షెడ్యూల్స్ తో సినిమాను పరుగులు పెట్టించబోతున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ సీన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ తారక్ తో ఎటువంటి యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారో అని మరింత ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమా జనవరి 9న నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాబోతోంది. ఇన్ని రోజులు దేవర జపాన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ రీసెంట్ గానే ఇండియాకు తిరిగి వచ్చారు. అలా వచ్చిన వెంటనే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో తళుక్కున మెరిసి అభిమానులను తన న్యూ లుక్ లో మెస్మరైజ్ చేశారు. ఎన్టీఆర్ లుక్ చూసిన వాళ్లంతా ప్రశాంత్ నీల్ మూవీలో తారక్ ను డిఫరెంట్ షేడ్స్ లో చూపించబోతున్నారంటూ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ గురువారం బాక్స్ ఆఫీస్ బరిలోకి వస్తున్న స్ట్రైట్ మూవీ జాక్ రా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కిన జాక్ సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మంచి బస్ క్రియేట్ చేసిన జాక్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తాడా? టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్, ఆ ఎఫెక్ట్ తగ్గకుండా ఉండాలి, కానీ మళ్ళీ అదే సినిమా చేశాడరా అని ఎవరు అనకూడదు, వేరే ఏదో ఒక కొత్త జానరా ట్రై చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ థాట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి బాపి గారు అండ్ ప్రసాద్ గారు భాస్కర్ గారిని తీసుకొచ్చారు. వితౌట్ ఎనీ డౌట్ ఆయన నాకు నరేషన్ ఫినిష్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు తెలుసు టిల్లు స్క్వేర్ తర్వాత చేయాల్సిన సినిమా ఇదే అని. నేను అంత క్లియర్గా ఉన్నాను ఈ సినిమా గురించి డే 1 నుంచి. టిల్లు స్క్వేర్ సినిమాల సక్సెస్ లతో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. తన నెక్స్ట్ సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేదే సిద్ధు మార్క్ ఎంటర్టైన్మెంట్. అలాంటి ఫన్ ఎలిమెంట్స్ అన్నింటినీ ప్యాక్ చేసి తన వర్కింగ్ స్టైల్ కు డిఫరెంట్ గా జాక్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా స్టోరీపై హింట్ ఇస్తూ ఆడియన్స్ ను జాక్ ట్రాక్ లో పడేలా చేశారు డైరెక్టర్ భాస్కర్. బట్ నేను చెప్తా ఈరోజు ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ఎలా అంటే ఇది మన గురించి అంటే నా కథ మీ కథ. ఇది ఒక రాయి ఒక శిల్పానికి మధ్యలో జరిగే కథ. ఇది అలాగే ఒక తాబేళ్ళు ఒక కుందేలుకు మధ్యలో జరిగే కథ, ఒక ఎర్ర బస్కి ఎయిర్ బస్కి మధ్యలో జరిగే కథ. ఈ ఒక కుందేలు, ఒక రాయి, ఒక ఎర్ర బస్ అన్నది మన అందరిలో ఉండే ఒక క్వాలిటీ. ఆ క్వాలిటీలో ఉన్న పవర్ ఏంటన్నది చెప్పడమే ఈ కథ. సో అది సిద్ధు ఎక్స్ట్రాడినరీగా చేశాడు. సో ద పవర్ ఆఫ్ స్టోన్ ఏంటన్నది జాక్లో 10th మీరు చూస్తారు. ఎప్పుడూ తన మూవీ గురించి ఆడియన్స్ లో హైప్ పెంచే ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాక్ మూవీపై చేసిన కామెంట్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేశాయి. ట్రైలర్ లో కనిపించిన యాక్షన్ ఎపిసోడ్సే కాదు, సినిమాలో సిద్ధు మార్క్ సీన్స్ చాలా ఉన్నాయని మూవీపై ఉన్న బజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. జాక్ ఫన్ ఫుల్ ఎంటర్టైనర్ అవుతుందని నాగవంశీ చేసిన కామెంట్స్ ఆడియన్స్ లో జాక్ మీద అంచనాలను మరింత పెంచేసింది. ఆ సిద్ధు సినిమా ట్రైలర్ యాక్షన్ సినిమా జాక్ అనుకుంటున్నారేమో. సిద్ధు ఎప్పుడు చేసిన కామెడీ మిస్ అప్పుడు అసలు ఫైట్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కామెడీ ఉంటుంది.
చక్కగా నవ్వుకుంటానికి సినిమాకి వెళ్ళండి. మొన్న మ్యాట్ స్క్వేర్ ఈ 2 వారాలు నవ్వారు, నెక్స్ట్ 2 వారాలు జాక్కి నవ్వాలి. అలా దానికి ప్రిపేర్డ్గా వెళ్ళండి హ్యాపీగా. ఖచ్చితంగా నవ్వుతారు, అది మా అందరికీ తెలుసు. ఎందుకంటే నేను దీనికి మళ్ళీ కూడా చెప్తున్నాను, మా ఎడిటర్ మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా గురించి. మేము చూడలేదు కానీ ఇంకా మా ఎడిటర్ చూసాడు, నవీన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తను కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే సినిమా బాగుంటుందని మాకు ఎట్టి నమ్మకం. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మార్నింగ్ షో హ్యూజ్ ఓపెనింగ్తో సిద్ధుకి పెద్ద సినిమా ఇవ్వండి. సిద్ధు అంటే మా తమ్ముడు, మీ అందరికీ తెలుసు, అతనికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. జాక్లో సిద్ధు క్యారెక్టరైజేషన్లో చిల్లు వైబ్ మిస్ అవ్వకుండా, అదే ఇమేజ్ కంటిన్యూ కాకుండా చాలా కేర్ఫుల్గా డిజైన్ చేశారు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. సిద్ధు కూడా జాక్ క్యారెక్టర్ ఆడియన్స్ ను మెప్పిస్తుందని చెప్తూ, టిల్లు స్క్వేర్ తర్వాత ఆరెంజ్ క్యారెక్టర్ కు తగ్గకుండా సినిమా చేయాలని చూస్తున్న టైంలో విన్న జాక్ స్టోరీ పర్ఫెక్ట్ అనిపించింది అన్నారు. ఓవైపు రా ఏజెంట్ గా యాక్షన్, మరోవైపు వైష్ణవితో లవ్ ట్రాక్ తో క్యూరియాసిటీ పెంచిన జాక్ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ గురువారం బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్నాయి గుడ్ బ్యాడ్ అగ్లీ జాట్ సినిమాలు. ఈ రెండింటిని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడంతో గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. 2023 సంక్రాంతి తర్వాత 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చే ఫీట్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. ఈ రెండింటిపై ఆడియన్స్ అంచనాలు ఎలా ఉన్నాయో హ్యావ్ ఎ లుక్. చూస్తుండగానే సమ్మర్ బాక్సాఫీస్ సీజన్ ఏప్రిల్ 2nd వీక్లోకి వచ్చేసింది. ఫస్ట్ వీక్లో సోసో మూవీస్తో కళతప్పిన బాక్సాఫీస్ ఈ వీక్లో రిలీజ్ అవుతున్న మూవీస్తో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ పక్కా అంటోంది. ఈ గురువారం థియేటర్స్లోకి వస్తున్నాయి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ గుడ్ బ్యాడ్ అగ్లీ, బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్తో గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ సినిమాలు. భారీ అంచనాలతో వచ్చిన విడామయర్చి డిజాస్టర్ కావడంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు అజిత్. తమిళనాట మాస్ హీరోగా సూపర్ క్రేజ్ ఉన్న అజిత్తో డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అజిత్ 63వ సినిమాగా కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ మూవీలో అజిత్ డిఫరెంట్ లుక్స్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేలా చేసింది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, సిమ్రన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి నిర్మాతలు సినిమాని నిర్మించారు. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ మూవీపై మంచి అంచనాలున్నాయి జనాల్లో. తెలుగులో పక్కా కమర్షియల్ ఫార్మెట్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ట్రాక్ రికార్డ్తో బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని చూస్తున్నారు గోపీచంద్ మలినేని. అవుట్ అండ్ అవుట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా జాట్ ను తెరకెక్కించారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు మైత్రి నిర్మాతలు. 2023 పొంగల్ బరిలో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లాగానే గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్ సినిమాలు మైత్రికి సక్సెస్ తీసుకొస్తాయా లేదా అని ఎదురు చూస్తున్నారంతా. సినిమాలు చేయటంతో పాటు వాటిని జనాల్లోకి తీసుకువెళ్ళటానికి గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నారంతా. ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్సే కాక టీజర్, ట్రైలర్ లాంచ్, సాంగ్ రిలీజ్ పేరుతో ఈవెంట్స్ చేస్తూ జనాల్లోకి వెళ్తున్నారు మూవీ మేకర్స్. ఇదే రూట్లో ప్రమోషన్స్ చేస్తోన్న నాని హిట్ 3, కళ్యాణ్ రామ్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీస్ ఆడియన్స్ కి ఎగ్జైట్ చేస్తున్నాయా? మే 1న బరిలో ఎన్ని సినిమాలు వచ్చినా సరే జనం తన సినిమా గురించే మాట్లాడుకోవాలని ఫిక్స్ అయిపోయారు నాని. సినిమాను ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా దొరికిన ప్రతి సిచ్యువేషన్ ను యూటిలైజ్ చేసుకుంటూ 2 నెలల నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. మరోవైపు ప్రమోషన్స్ కి టైం లేక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో స్పెషల్ ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న హిట్ 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కు సినిమాపై హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు నాని. సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, రొమాన్స్ కూడా ఉందని చెప్తూ శ్రీనిధి శెట్టితో ప్రేమ వెల్లువ అనే లవ్ థీమ్ సాంగ్ తో జనాల్ని ఇంప్రెస్ చేశారు నాని. అన్నిటికీ మించి సినిమాలో తన క్యారెక్టరైజేషన్ తెలిపే థీమ్ సాంగ్ ను ఇంట్రడ్యూస్ చేసేశారు. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ సాలిడ్ ట్రాక్ ను రిలీజ్ చేసి హిట్ 3 పై అంచనాలను మరింత పెంచేశారు నేచురల్ స్టార్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో సక్సెస్ కొట్టాలని చూస్తున్న కళ్యాణ్ రామ్ తగ్గేదిలే అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. చిత్తూరులో నిర్వహించిన ఈవెంట్లో సినిమాలోని మదర్ సెంటిమెంట్ కి సంబంధించిన ముచ్చటగా బంధాలే సాంగ్ రిలీజ్ చేసి మూవీపై పాజిటివ్ వైబ్ జనరేట్ అయ్యేలా చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మాస్ బీట్ సాంగ్ కి ఆడియన్స్ నుంచి గుడ్ రెస్పాన్స్ అందుకుంది. విజయశాంతి కీ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్స్ లోకి రానుంది. రిలీజ్ డేట్ కి సరిగ్గా వారం రోజుల టైం ఉండడంతో ప్రమోషన్స్ లో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు కళ్యాణ్ రామ్. లెనిన్ గ్లిమ్స్ కి అద్దిరిపోయే రెస్పాన్స్. ట్రెండింగ్ లో ఓదిలా 2 ట్రైలర్
నారీ నారీ నడుమ మురారి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్. ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్గా చూద్దాం. అఖిల్ అక్కినేని లెనిన్ గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అఖిల్కి జోడీగా శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాను మురళీకిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్నారు. తమన్నా, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఓదెలా 2 మూవీ ఓటీటీ రైట్స్ ను 18 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి వస్తోంది. శర్వానంద్, సంయుక్త మీనన్ నారీ నారీ నడుమ మురారి నుంచి దర్శనమే ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో, రితేష్ దేశ్ముఖ్ కీ రోల్లో నటిస్తోన్న రైట్ 2 మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమా మే 1న ఆడియన్స్ ముందుకు రానుంది. మమ్ముటి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న బజుకా మూవీ నుంచి ప్రీ రిలీజ్ టీజర్ రిలీజ్ అయింది. సినిమా ఈ గురువారం రిలీజ్ కానుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న షష్ఠి పూర్తి సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన కౌసల్య తనయ రాఘవ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ మూవీగా తెరకెక్కిన కోరా మూవీ సెన్సార్ కి రెడీ అయింది. సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కానుంది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.